ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కానీ పూరీ జగన్నాథ మందిరం మాత్రం ఒక ఆలయం కాదు. అది ఒక అజ్ఞాత రహస్యానికి నివాసం. ఉదయం తొలిచూపులో కనిపించే ఈ జగన్నాథ దేవాలయం రాతితో నిర్మించిన గోడల మధ్య శతాబ్దాలుగా దాచిపెట్టిన ఒక దైవిక రహస్యాన్ని మోస్తోంది. ఆ గర్భగుడిలో అడుగుపెట్టగానే గాలి కూడా మాటాడ్డానికి భయపడినట్లనిపిస్తుంది. చీకట్లో వెలిగే దీపాలు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుంటాయి. ఈ జగన్నాథస్వామి విగ్రహం రాయి కాదు, లోహం కాదు, అది జీవంతో ఉన్న దారువు రూపం. ఈ దారువు గుండెల్లోనే లోకానికి తెలియని ఆ మహారహస్యం దాగి ఉంది. దానినే శాస్త్రాలంటాయి బ్రహ్మ పదార్థమని. అది ఏమిటో ఎవరికీ తెలియదు. చూసినవారు చెప్పరు, చెప్పగలిగిన వారు చూస్తే ఉండరు. పూజారులు చేసే ఆ రహస్య కర్మకాండలు చీకట్లోనే జరుగుతాయి. కళ్లకు గంతలు కట్టుకుని, హృదయాన్ని మాత్రమే నమ్ముకుని. ఆ సమయంలో దేవాలయం మూసివేయబడుతుంది. బయట ప్రపంచం ఆగిపోతుంది. లోపల మాత్రం కాలం కూడా శ్వాస ఆపుకుంటుంది. పురాతన తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయి, ఈ జగన్నాథుడి గుండెల్లో ఉన్నది శ్రీకృష్ణుడి హృదయ సారమని. శరీరం కాలిపోయినా ఆ హృదయం కాలలేదని, అది శాశ్వతమని. నబకలేవర సమయం వచ్చినప్పుడు విగ్రహం మారుతుంది, కాని ఆ హృదయం మాత్రం అదే జగన్నాథుడితో కొనసాగుతుంది. అదే కారణంగా ఈ ఆలయంలో దేవుడు పాతవాడవ్వడు, యువుడవ్వడు, అతడు శాశ్వతుడు. బయట నిలబడి భక్తులు చూస్తుంటారు, కళ్లలో కన్నీళ్లు, హృదయంలో భక్తి. ఎందుకంటే వారికి తెలుసు, లోపల ఉన్నది కేవలం విగ్రహం కాదు, కృష్ణుని హృదయం. శతాబ్దాలు గడిచినా, రాజ్యాలు మారినా, కాలం పరుగెత్తినా, జగన్నాథుడి గుండె మాత్రం అదే దైవ స్పందనతో కొట్టుకుంటూనే ఉంది. గంటలు మోగినప్పుడు అవి లోహధ్వనులు కాదు, అవి హృదయ స్పందనలు. మేఘాలు కమ్ముకున్నా, వానలు కురిసినా జగన్నాథుడు కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే అతడి గుండెల్లో ఉన్నది కృష్ణుని ప్రేమ. ఆ ప్రేమనే ఈ జగన్నాథ మందిర రహస్యం. చూసేవారికి ఆలయం, తెలుసుకున్నవారికి అద్భుతం, నమ్మిన వారికి మాత్రం అది జీవించే దేవుడు. జై జగన్నాథ్.